సో రీసెంట్ గా రాజమౌళి గారు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ దానికి ఆర్జీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, నమ్మితే నమ్ముతాడు లేకపోతే లేదు మీకేంటి మధ్యలో అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఆయన దేవుడి మీద నమ్మకం లేదని అనలేదండి. జర్నలిస్టులు అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వైజాగ్ సత్య. రాజమౌళి గారు దేవుడిని ఎక్కడ తిట్టలేదు, ఎక్కడ కించపరచలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఏదైనా ఒక షూటింగ్కి వెళ్తాను, అది అనుకున్న టైంలో జరగలేదు అనుకో, మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా అది సక్రమంగా అవ్వకపోతే మనం ఏమంటాము, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, అసలు దేవుడు అనేవాడు లేడు అంటాం. సో క్షణిక ఆవేశంలో ఆయన అన్నాడు అలాగని చెప్పేసి, అంత మాత్రాన ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఆయన సినిమాని వారణాసిని బాయ్కాట్ చేద్దాం అని అనడం చాలా రాంగ్. ఒక విషయం మీరు అందరూ తెలుసుకోవాలి, ఎస్ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శివ రాజమౌళి. ఆ పేరు ఎందుకు పెట్టుకుంటాడు? ఏ విలియమ్సో ఏ డేవిడ్ అని మార్చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏ ఖానో ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ పేరు అట్లానే పెట్టుకున్నాడు. సో రాజమౌళి గారు అంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళ సినిమా ఖ్యాతిని ప్రపంచాలు ఖండాంతరాలు దాటించేశాడు. లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ టు బ్రింగ్ ఆస్కార్ అవార్డ్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఆల్సో టు అవర్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాకి ఇంత ముందు రాలేదు, చాలా మంది వచ్చే అంటున్నారు. ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు అంటున్నాడు, కానీ ఆయన తీసుకొచ్చింది బ్రిటిష్ మూవీకి, స్లమ్ డాగ్ మిలియనర్కి. మన ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్లో కూడా రాలేదు, హిందీలో కూడా రాలేదు. సో మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ తెచ్చిన వ్యక్తిని మనం నెత్తి మీద పెట్టుకోవాలి. ఏదో క్షణిక ఆవేశంలో ఏదైనా మాట్లాడిస్తామండి. ఇప్పుడు కె విశ్వనాథ్ గారి సినిమా ఉంది సిరివెన్నెల. ఆది భిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది, ఏమి అడిగేది వాడిని ఏమి కోరేది అంటాడు. మన దేవుని తిట్టినట్ట అంటే ఏంటంటే క్షణిక ఆవేశంలో కోపంలో అట్లా మాట్లాడితే బై మిస్టేక్ లో అన్నప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు మరి బయటకు వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చెప్తారు ఆయన, ఖచ్చితంగా చెప్తారు. మన డైరెక్టర్ కాబట్టి మనం అందరూ గౌరవించుకుందాము. ఆయన ఒక శిఖరము రాజమౌళి గారు అవ్వచ్చు, కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు అవ్వచ్చు, బాలచంద్ర గారు అవ్వచ్చు. సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఇదే, ఎందుకంటే మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూసేవారు. చిరంజీవి గారే ఒక మీటింగ్లో చెప్పారు, ఒకప్పుడు నేషనల్ అవార్డు కానీ వెళ్తే మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు, కనీసం మాకు చైర్లు కూడా వేయలేదు, నిలబెట్టారు అనే రేంజ్ నుంచి ఇంత రేంజ్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు మన సినిమాల్లోకి అందరూ వచ్చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ. సో ఇదంతా రాజమౌళి గారికి అంతే. దయచేసి ఆయన క్షణిక ఆవేశంలో ఉన్నాడు. నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్, నాకు కూడా ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది. హిందూ బంధువులారా మన్నించండి, తప్పైతే జరిగింది, మనం అందరూ సపోర్ట్ చేసుకుందాం. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తేనే మన తెలుగు వారి యొక్క ఖ్యాతి ఘనత ఖండాంతరాలకు వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ దర్శకులు అంటే జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ గారు, అలాగే టైటానిక్ జేమ్స్ కెమెరాన్ కదా. సో ఇప్పుడు రాజమౌళి గారు ఈయన కూడా అంతే రేంజ్లో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. ఏదో ఆయన క్షణిక ఆవేశం అన్నట్టు ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ ప్రోగ్రామ్ డిలే అయ్యింది. కొంచెము డిలే అవ్వడం వలన అదే మూవీ టైటిల్ లాంచ్ రామోజీ ఫిలిం సిటీలో ఏదో క్షణిక ఆవేశం అన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ గారి కంటే నేను పెద్ద హిందూ యాక్టివిస్ట్ కాదు. బండి సంజయ్ గారు తెలుసు, సెంట్రల్ మినిస్టర్ హిందూ యాక్టివిస్ట్. ఆయన కూడా ఏం అనలేదు, తెలుసుకుంటారులే అండి, ఏదో క్షణిక ఆవేశంలో అన్నాడు అని అన్నారు. సో అందరికి అదే రిక్వెస్ట్, మనలో మనం కొట్టుకోవద్దండి, మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మనం చూశారు కర్ణాటకలో ఓజీ మూవీ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడడం ఇక్కడ పోస్టులు చింపేశారు, వాళ్ళంతా హంగామా చేశారు. సో ఈ పరిస్థితిలో మనలో మనం కొట్టుకోకూడదు, మనలో మనం ఐక్యంగా ఉండాలి. ఆయనకి నిజంగా దేవుడి మీద భక్తి ఉంది. భక్తి లేకపోతే 1000 కోట్లు పెట్టి ఈ వారణాసి మూవీ ఎందుకు తీస్తారని నేను అడుగుతున్నాను. నేను మీ అందరికి కూడా, వారణాసి అంటే తెలుసు కదా, శివుడు నడయాడిన ప్రదేశము, శివుని వాహనము నంది మీద కదా మన మహేష్ బాబు గారు వచ్చినట్టు చూపించారు కదా. భక్తి లేకపోతే ఆయన ఎందుకు తీస్తాడు? ఏదో లవ్ సబ్జెక్ట్ ఏదో తీసుకోవచ్చు కదండి. సో అందరూ కూడాను సపోర్ట్ చేయాలని రాజమౌళి గారు కోరుతున్నారు. మహేష్ బాబు అందులో మనకేం తెలియదు. శివుడు అయితే మన నంది మీదే కదా వస్తాడు. శివుని యొక్క వాహనం ఏంటి? నందీశ్వరుడు. సినిమా రిలీజ్ అవ్వకుండా నేనేం మాట్లాడలేను. రాజమౌళి గారు ఏం తీసినా కానీ అది మన కోసమే, తెలుగువారిని పైపైకి తీసుకెళ్లే వ్యక్తి అయిన రాజమౌళి గారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టడం అవుతుంది. సామాన్యుడు మాట్లాడటం మీరు, ఒక సెలబ్రిటీ మాట్లాడటం మీరు. సెలబ్రిటీ మాట్లాడేటప్పుడు అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడండి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడి మీ పత్రం మీరే కోరుకుంటున్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమావాడిగా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి ఈవేళ తెలుగు సినిమాన
అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా అనే స్థాయికి తీసుకెళ్లి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. ఈయన్ని వేళ చాలా మంది ట్రోల్ చేస్తుంటే తిడుతుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు ఆ ఈవెంట్లో అనవలసిన మాటే కాదు, అసలు అవసరమే లేని మాట, అనవసరమైన మాట. టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం ఆలస్యమైంది, అందుకోసం బాధతోనే అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అలాంటప్పుడు దేవుడు నమ్మినట్టే కదా. దేవుడు నాపై నన్ను వర్ణించలేదు అన్నాడంటే మన దేవుడి మీద మా నమ్మకం ఉన్నట్టు. అలాంటప్పుడు నాకు మా నాన్నగారు ఈవేళ ఆంజనేయ స్వామిని వెనకుండి నడుపుతారంటున్నారు, కానీ నేనైతే నమ్మను. ఇలాంటి తక్కువ మాటతో చీప్ మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా మాట్లాడినందువల్ల రేపు పొద్దున్న ఇంత స్థాయి ఇంత పేరు సంపాదించుకున్న వ్యక్తి చాలా లేదు. అలాంటిది ఆయన మాట్లాడాడు. ఈవేళ సమాజం మొత్తం తిరగబడి ఆయన సినిమాని బాయ్కట్ చేయాలని, ఆయన ఒక దరిద్రుడని, ఆయన ఒక చండాలుడని, ఆయన ఒక ఏమంటారు దేవుడిని నమ్మనోడని, ఇలాగ నాస్తికుడని మాట్లాడుతుంటే చాలా బాధేసింది. ఎంతో కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన పేరుని ఖ్యాతిని గడించినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఈవేళ అలా దిగజారి పోతూ ఉంటే, ఆయన పేరు అలా దిగజారిపోతుంటే మాలాంటి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడైనా సరే రాజమౌళి గారు దాన్ని ఏ సందర్భంలో ఏ ఆవేశంలో అన్నారో ఆ మాటను తర్కించుకుని తిరిగి ఏదైనా ఒక చిన్న బయటిస్తే బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ ఆవేశంలో ఏదో మాట అన్నాను కాబట్టి క్షమించాలని చెప్పి కోరాలని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను కూడా అదే అంటున్నా, ఆయన చేసింది తప్పని నేను అన్ను. ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. కాబట్టి ఏదేమైనా ఒక బలమైన వర్గాన్ని బలంగా నమ్మేటటువంటి సమూహాన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టే అనిపించింది. కాబట్టి దానికి ఆయన కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా, సో దానికి ఈ సినిమాని బాయ్కట్ చేస్తామని జనాలు అంటున్నారు. సో ఇప్పుడు ఆర్జీవి గారు కూడా రాజమౌళి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇష్టం, నమ్ముతాడో నమ్మడో మీకేంటి అని చెప్పేసి మీరు ఏం చెప్తారు దీనికి? ఓకే, ఆ ఇష్యూలో ఈవెంట్లో చెప్పారు కదా, మన ఫిల్మ్ సిటీలో చెప్పారు అనమాట. అవును మేము అప్పుడు వెళ్ళలేదు ఆ ఈవెంట్కి. మన రాజమౌళి గారి గురించి చెప్పాలంటే ముందు మన ఆర్జీవి గురించి మనం చెప్పుకుందాము. ఆర్జీవి అన్న, మన ఆర్జీవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ, ఆయనకు ఒకటి ఉంది, ఒక నేమ్ ఉంది. ఆయన ఫస్ట్ నుంచి ఏదన్నా నేను దేవుడిని నమ్మను, దేవుడే లేడు, దేవుడు మనకి లేడు, మనుషులకి దేవుడు లేడు అంటాడు. ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆయన అది గురించి అది అక్కడ దాకా. ఇప్పుడు రాజమౌళి గారు అడిగారు కదా, చెప్పారు కదా, దేవుడే లేరు, నమ్మకం లేదన్న. అదే దేవుడు అంటే నమ్మకం లేదు. మరి మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా దేవుడికి, మరి దేవుడు లేడని ఎలా చెప్పాడు ఆ రోజు? దేవుడు లేడని చెప్పలే కదా, దేవుడు నమ్మకం లేడని చెప్పాడు. నమ్మకం లేదంటే మరి దేవుడు లేనట్టే కదా. దేవుడు లేనట్టే. అది ఆయన ఉద్దేశంలో ఎలా ఉందంటే, ఎందుకంటే నేను షూటింగ్ లో చూస్తున్నాను కాబట్టి ఆయన గురించి, అన్న గురించి రాజన్న చెప్పింది, ఆయన ఆ టైంలో ఆ షూటింగ్లో, వారణాసి షూటింగ్లో జరిగిన కొన్ని ఇష్యూల వల్ల ఆయనకి అది ఆలోచన అట్లా అనిపించి ఆ ప్రజల్లో చేసిన ఒక వర్కుల పనుల వల్ల రాజమౌళి గారు ఏంటంటే ఎప్పుడైనా సరే రియల్గా ఆలోచిస్తారు. ఏదన్నా ఆయన తీసే సినిమాలు కానీ రియల్గా ఉంటాయి, విజన్స్ కానీ రియల్గా ఉంటాయి. అయితే ఆయన ఆలోచన కూడా రియల్గానే ఉంటాయి. ఏదన్నా రాజమౌళి అన్న ఇప్పుడు చెప్పిన విషయాన్ని మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనసులో లేడు, దేవుడు అంటే నమ్మకం లేదు. ఎనీవే దేవుడే లేడని చెప్పలే కదా, దేవుడు ఉన్నాడు కానీ నా మనసులో లేడు, ఇప్పుడు లేడు. దానికి అర్థం అది మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రజలు దేవుడు మనసులో లేడు దానికి, దేవుడు లేడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దేవుడు అనే ఒక మాట ఆయన అన్నాడు కానీ ఆ దేవుడిని మనసులో లేడు